यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, నాకు ఒక జన్మ ఏంటయ్యా, నాకు ఒక మరణం ఏంటి, నాకు పుట్టుకేంటి, ఏమీ లేదు. భూతాని భవిష్యాని వర్తమానాని సమతీతాని, వీళ్ళు పుడుతూ పోతూ నేను కూడా పోతున్నాను అనుకుంటారు. ఎలాగా? ట్రైన్లో మనం కూర్చుని ఉంటాం, మనం కదులుతూ ఉంటాం, కానీ అబ్బబ్బే స్టేషన్ ఇప్పుడే పోయిందండి, ఇప్పుడే స్టేషన్ పోయిందండి, ఇప్పుడే ఫోన్లో మాట్లాడుతున్నాడు ఒకడు, నేను వచ్చాను, వచ్చిన తర్వాత ఇప్పుడే అనకాపల్లి దాటిపోయిందండి, అది తుని వచ్చేస్తుందండి. నేను ఏంటి ఒక నిమిషం ఆగండి, అనకాపల్లి పోయిందండి, ఎక్కడికి పోయిందండి అన్నాను. అలా ఆలోచించాడు, నన్ను చూశాడు, ఒక 2 నిమిషాలు ఉండండి అన్నాడు. ఇంకో 10 నిమిషాలు తుని వచ్చేస్తుంది బావగారు, అక్కడ కలుద్దాం అన్నాడు. ఏమిటి తుని వచ్చేస్తుందండి, ఎక్కడికి వస్తుందండి అని అడిగాను. చూడండి, మనం కూర్చొని మనం పోతున్నాం, మనం వెళ్ళిపోయాం, అనకాపల్లి అక్కడే ఉంటుంది, మనం పోతుంటాం, తుని దగ్గరికి మనం వెళతాం, తుని వచ్చేస్తుందండి, 10 నిమిషాలు తుని వస్తుందండి. అనకాపల్లి ఇప్పుడే వదిలేసింది, ఒక 1 అవర్ పైన అయిపోయింది, అనకాపల్లి వదిలి 1 అవర్ అయింది, అనకాపల్లి పోయిందట 1 అవర్లో, తుని ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుందట. నేనన్నాను, అవి మనం పోతున్నావురా బాబు, అవి అక్కడికి అప్పుడే ఎప్పటికి అలానే ఉంటాయి. ఆడేమన్నాడు తెలిసింది, తుని ఏంటండి బాబు, ఏం మాటలండి మీరు, ఒక సన్యాసిగా ఉండి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, ఏదో మేము అలా మాట్లాడుతున్నాం అంతే, మీరేంటిలాగా? అవునయ్యా, నువ్వు మాట్లాడేదానికి అర్థం ఏంటి, అనకాపల్లి పోయింది 1 గంటలో అంటున్నావు, ఎక్కడికి పోయింది అనకాపల్లి, అది అక్కడే ఉంది, తుని ఎక్కడికి వెళ్ళింది, అక్కడే ఉంటుంది, మనం పోతున్నాం. అలాగనే మనకు జన్మ మరణాలు ఉండే దేహాన్ని పొంది, ఈ దేహం నేనే అనుకుని దీనికి పరిమితమై మనం పుట్టాము చచ్చామని అనుకుంటున్నాం, వాడికి కూడా జన్మ మరణాలను ఆపాదిస్తున్నాం. కాబట్టి అర్జున, ఇది అవివేకము. అందుకనే శ్రీ భగవానువాచ ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. కాబట్టి నిజంగా పరమాత్ముని నన్ను దూరం చేసేది ప్రపంచమే. ప్రపంచం అంటే ఏంటి? ప్రపంచం అంటే చెట్టు పుట్ట గుట్ట మట్టి కొండ ఇవి కాదు.
ప్రపంచం అంటే ఏంటి? నాలో కలిగే భావన. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. శంకర్లు అంటారు, ప్రపంచం అంటే బయట లేదు, నీలో కనిపించే ప్రతీతమయ్యే ప్రతి సంకల్పము ప్రపంచమే. ఇప్పుడు కంప్యూటర్ అనుకుంటే కంప్యూటర్ అక్కడి నుంచి వచ్చిందండి. ఇక్కడ ఉంటేనే అక్కడ ప్రపంచం, ఇక్కడ లేకపోతే అక్కడ లేదు. కాబట్టి దిస్ ఈజ్ రియల్ ప్రపంచం. కాబట్టి ఇక్కడుంది ప్రపంచం అర్జున, ప్రపంచం బయట కాదు. అది మిథ్య కాదు, అది అలా ప్రాకృతికమైంది, ఇదే మిథ్య. ఎందుకని? ఇది పుట్టి నిన్ను నాశనం చేస్తూ ఉంది. దట్స్ ఇట్. ఎలాగా? నా నుండి నిన్ను దూరం చేసి ఈ దేహానికి పరిమితం చేసి నిన్ను జన్మ మరణాలకి ఈడ్చుకుపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్ఛ ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత, ఆ సంకల్పం బయటకు వచ్చి అది కామమై, అది రాగమై, అది ద్వేషమై, అది లోభమై, మదమై, అహంకారమై, మమకారమై, రకరకాల వికల్పాలకి లోనై నిన్నుగా ఉంచకుండా అయిపోయింది, ఈడ్చుకెళ్ళిపోతుంది. అందుకని సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతప. కాబట్టి ఇంచుమించు 99.99% మంది ఇది వింటున్నా కూడా మళ్ళీ ఆ సంకల్పాల దగ్గరే పడిపోతుంటారు. గుర్తిస్తారు, ఎస్ నిజమే సంకల్పమే కదా అని గుర్తిస్తారు, మళ్ళీ ఆ సంకల్పానికే దాసులైపోయి పడిపోతుంటారు. నన్ను పట్టుకునే ప్రయత్నం చేయరు. కారణం మాయా, మమ మాయా దురత్యయా. కాబట్టి ఇక్కడ ఆయన అంటూ శ్రీ భగవానువాచ ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. అయితే స్వామి ప్రపంచాన్ని వదిలేయమంటారా? ఇంకేం ఆలోచించకుండా కూర్చోమంటారా? నువ్వేం ఆలోచించకుండా కూర్చున్నా కూడా అలా కూర్చొనివ్వదు. గుర్తుపెట్టుకోండి, ఆలోచన వస్తూనే ఉంటుంది. ప్రపంచం అంటే ఇక్కడ దోషం కాదండి. ఇల్లు కట్టుకోవాలి దోషం కాదు, బట్ట కొనాలి దోషం కాదు. గుర్తుపెట్టుకోండి, లోపల వీటన్నిటి మీద సత్యత్వ భావన పెట్టుకుంటున్నాను చూసారా, ఇది శాశ్వతం, నేను శాశ్వతం అనుకుంటున్నాను చూసారా, దట్ ఈస్ ది ప్రాబ్లం. అక్కడే ప్రాబ్లం. యాక్సెప్ట్ చేయండి, వచ్చింది, చక్కగా హాయిగా తినండి, ఆనందంగా ఉండండి, ప్రేమగా ఉండండి, సరదాగా ఉండండి, హాయిగా నవ్వుతూ బ్రతకండి, హాయిగా నవ్విస్తూ బ్రతకండి, నవ్వుతూ బ్రతకండి, ప్రేమగా ఉండండి, ఆప్యాయంగా ఉండండి. భేదాలు, ద్వేషాలు, అది ఇది నేను అనాది అవి ఇవి అన్నీ పెట్టుకుంటూ మనల్ని మనం ముక్కలు చేసుకుంటూ పోకండి. మీరు బాగా ఆలోచించండి. 200 గజాలు స్థలం కొన్నాడనుకోండి, ఒకళ్ళు ఇల్లు కట్టాలనుకోండి, దాంట్లో ఏం చేశాడు? పునాది వేసిన తర్వాత పునాది దాకా కూడా ఏం కనపడదు, పునాది తర్వాత గోడలు కడతాడు. ఎన్ని గోడలు కట్టుకుంటూ పోతే అన్ని గదులు తయారవుతూ ఉంటాయి. అలాగనే మనలో కూడా ఎన్ని గోడలు కట్టుకుంటూ పోతే అన్ని ముక్కలు అవుతూ ఉన్నాం మనం. నిజంగా చెప్పాలంటే ఉండేది 200 గజం ఒకటే బిట్, కానీ దాన్ని గోడలు కట్టి గోడలు కట్టి గోడలు కట్టి గదులు 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 ముక్కలు ముక్కలు చేస్తున్నాం. ఇది 10/20, అది 10/15, ఇది 4/6, అది 6/10, అలాగ ముక్కలు ముక్కలు గోడలతోటి చేస్తున్నాం. అలాగనే లోపల కూడా మన సంకల్పాలు గోడలు 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 కట్టుకుని మనల్ని మనం ముక్కలు చేసుకుని పరిమితం చేస్తున్నాం. అందుకనే ఏషాం త్వంతగతం పాపం ఏషాం తు అంతగతం పాపం. ఎవడికైతే నిజంగా ఇక్కడ పాపం అంతగతం అంటే ఎవడి యొక్క పాపాలన్నీ నశించి క్షీణించి శుద్ధ పుణ్యం చేత సంస్కారం ఏర్పడుతుందని అంటారు. అంటే అంతగతం పాపం అంటే పాపం అంతం అవ్వడం కాదు. ఎవడికైతే వాడిలో సంస్కారము ప్రారంభమై, ఎవడి శ్రద్ధ అయితే వాడికి శ్రద్ధ ఒక పరాకాష్ఠకు చేరుకుని వాడికి ఈ ప్రపంచం యొక్క యథార్థాన్ని గుర్తించి ఒక సద్గురువు దొరుకుతాడో, ఒక శాస్త్రాన్ని ప్రమాణంగా అంగీకరిస్తాడో, ఒక పరమాత్ముడే సత్యమని గుర్తిస్తాడో, ఈ 3 ఎవడికైతే ఒక అలైన్మెంట్ లభిస్తుందో, బాగా చూడండి, వాడికి తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. వాడు నన్ను పొందడానికి దృఢవ్రతాన్ని పొందుతున్నాడు. అటువంటి వాడు ఏమవుతున్నాడు? శ్రీ భగవానువాచ జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చాఖిలం. అర్జున, ఎవడైతే ఆ దృఢమైన వ్రతం కలిగి నేను పరమాత్ముని పొందాలి, అదే సత్యమని గుర్తిస్తాడో వాడు ప్రపంచంలోనే ఉంటాడు, ప్రాపంచికమైనటువంటి అనుభూతుల్ని పొందుతూ ఉంటాడు ఇంద్రియాల ద్వారా, దేహం ద్వారా. కానీ వాటిని పొందుతూ వాడి భావన ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఎలాగంటే ట్రైన్లో కూర్చున్నాడు ఒక అబ్బాయి,
నేను చూస్తూ ఉన్నాను. ఆ అబ్బాయికి వాళ్ళమ్మ ఆకలేస్తుందమ్మా అన్నాడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఏదో 2-3 రైసులు ఏవో కలుపుకొని పట్టుకొచ్చింది. వాడు ఆ కిటికీ దగ్గరకు, నేను కిటికీ దగ్గర కూర్చున్నాను, కిటికీ దగ్గర కూర్చున్నాడు. వాడు చూస్తున్నాడు, అమ్మ చెట్టు అన్నాడు. అవునరా నా చెట్టు అని స్పూన్లో నుంచి పులిహార తీసి నోట్లో పెట్టింది. వాడు తినేస్తాడు, తింటున్నాడు, చెట్టును చూస్తున్నాడు. బాగా చూడండి, వాడు తింటున్నాడు కానీ వాడి దృష్టి తింటూ రుచిని ఆస్వాదిస్తున్నప్పటికీ కూడా వాడి దృష్టి మట్టుకు చెట్టు మీద ఉంది. మళ్ళీ ఇలా కిటికీ పట్టుకుని తింటూ చూస్తున్నాడు. నన్ను చూసి నవ్వుతున్నాడు, మళ్ళీ తింటున్నాడు, చూస్తున్నాడు. మళ్ళీ వాళ్ళమ్మ ఇంకో స్పూన్ పెట్టింది, తింటున్నాడు, చూస్తున్నాడు. అంటే వాడు తిండి మానేసి చూడట్లేదు, తింటున్నాడు, వాళ్ళ అమ్మని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, బయట చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగనే ఒక జ్ఞాని కూడా ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడో బ్రతుకుతూ ఉంటాడు రిమోట్గా. వాడికి అసలు ప్రాపంచిక స్పృహ ఉండదు. వాడు ఒక జడ పదార్థం అనుకోకండి. వాడు ప్రపంచంలో మనకంటే ఇంకా ఎరుకతో బ్రతుకుతుంటాడు, ఇంకా చాలా చాకచక్యంగా బ్రతుకుతుంటాడు. అందుకనే చాలామందికి బెంగ ఏంటంటే, స్వామి మాకు పెళ్ళయిందండి, మా భార్యాభర్తలు మేము చాలా బాగానే ఉన్నాం, మీ ప్రవచనాలు వింటే మేమైనా మారిపోతామంటారా? అదే బెంగగా ఉంది. అంటే మారిపోతారంటే ఏమైపోదాం అనుకుంటున్నారు? మార్పు అంటే మీరేంటంటే, ఏమో ఇంకా ఆవిడ నన్ను పక్కన వదిలేస్తుందేమో, నేను ఆవిడని వదిలేసి బెంగ అన్నమాట. నేనన్నాను, నిజంగా ఈ ఉపనిషత్ సిద్ధాంతాన్ని, భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకుంటే, కొత్తగా పెళ్ళైన దంపతులకి భగవద్గీత ముందు మీరేంటంటే మాటలు ఇచ్చిపుచ్చుకుంటారు కదా పెళ్ళికి. మీరేం చేయాలంటే అల్లుడు గారికి భగవద్గీత అంతా నేర్పండి, అప్పుడు పెళ్లి చేస్తామని చెప్పండి. కూతురుకు కూడా భగవద్గీత నేర్పండి. నిజంగా భగవద్గీతని సరిగ్గా అర్థం చేయించిన తర్వాత వాళ్ళకి వివాహం చేస్తే వాళ్ళ గీతలన్నీ మారుతాయండి. గీత సుగీత కర్తవ్య. అంతేకాదు, వాళ్ళ గీతలు మార్చుకున్న వాళ్ళే వాళ్ళు జన్మనిచ్చే శిశువు ఒక్కొక్కడు అర్జునుల్లా కృష్ణుల్లా బయటకు వస్తారు. మళ్ళీ భగవద్గీత శాశ్వతంగా నిలబడుతుంది. లేకపోతే వాళ్ళే ఇద్దరూ పిచ్చి గీతలు, ఈ 2 పిచ్చి గీతలు కలిపి ఇద్దరు కలిస్తే ఒక పుల్లయ్య గీత, పుల్లయ్య వీడు పుట్టుకొస్తాడు, ఒక పుల్ల గీత. ఇది. సో కాబట్టి ఇక్కడ సంస్కృతి, సంస్కారము ఎప్పుడైతే మారి లోపల దృఢత్వం కలిగిందో, వాడు అంశాలని ఆలోచన చేయడం మొదలు పెడతాడు. ప్రపంచంలోనే ఉంటాడు, హాయిగా ఉంటాడు, నవ్వుతుంటాడు, తిరుగుతుంటాడు, తింటుంటాడు, పడుకుంటాడు, లేస్తాడు. వాడు మన సమానమే, కానీ వాడి లోపల అంతర్భావం, అంతర్ముఖం మేలుకొని ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది. వాడు ఇక్కడ తే బ్రహ్మ తద్విదుహు కృష్ణం అధ్యాత్మం కర్మచాకిలం. ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కృష్ణుడు అంటున్నాడు, వాడికి పరబ్రహ్మతత్వం అనేది వ్యక్తమవుతుంది. ఇక్కడ చెప్తూ ఆయన అంటాడు, ఇప్పుడు కృష్ణుడు ఒక సాధకుడు దేన్ని తెలుసుకోవాలో చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. ఇక్కడ అర్జునుడు కొన్ని అంశాలను వదిలేస్తున్నాడు. బ్రహ్మ, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధియజ్ఞం, ప్రయాణకాలే కథం, ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నాడు. ఇవన్నీ ఎవడైతే గుర్తిస్తాడో అర్జున, తెలుసుకుంటాడో, వాడు దాటుతున్నాడు జరా మరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతియే. వాడు ఈ జన్మ మరణ రూపమైనటువంటి సంసారాన్ని దాటి నన్ను పొందుతున్నాడు. జన్మ మరణాలు లేనటువంటి అమృత ధర్మాన్ని వాడు పొంది వాడు మోక్షాన్ని పొందుతున్నాడు. ఎవరు? ఈ అంశాల్ని తెలుసుకునేవాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 12 రాసులు ఉంటాయి. దాన్ని గణించినప్పుడు 12 స్థానాలుగా గణిస్తారు. అందులో మొదటిది లగ్నము అంటారు. లగ్నం తనురుచ్యతే అంటారు. అంటే లగ్నం అనేటువంటిది తనుభావం. అంటే ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు అందులో లగ్న స్థానం ఏదైతే ఉంటుందో అది వాడి శరీరాన్ని, వాడి యొక్క రూపాన్ని, వీటన్నిటినీ తెలియచేస్తుంది. రెండవ స్థానం ద్వితీయం ధనం వాక్
విత్తం కళత్రం నేత్ర సంజ్ఞితం. అంటే రెండవ స్థానం కళత్రాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, అలాగనే ధనాన్ని, వాడి యొక్క వాక్కుని, నేత్రాలని అన్నిటినీ కూడా తెలియచేస్తుంది. మూడవది ఏంటంటే విక్రమస్థానం అంటారు. అంటే పుంస్త్వం, విక్రమత్వం, అంటే ఒక మనిషి యొక్క పట్టుదల, వాడి యొక్క పరాక్రమత్వం ఎలా ఉంటుందని తెలియచేస్తుంది. నాలుగోది విద్య, మాతృస్థానం, సంతానం, వాహనాలు, వీటి గురించి తెలియచేస్తుంది. ఐదోది పితృస్థానాన్ని తెలియచేస్తుంది. అలాగనే సంతానం, పంచమం సంతానం, అంటే మనకు సంతతి ఎలా ఉంటుంది, ఎంతమంది ఉంటారు, ఎలా ఉంటారు వాళ్ళు అనేటువంటిది. ఇక ఆరోది రుణ, రోగ, శత్రు అనేటువంటి 3 అంశాలు. అంటే మనకి ఏమైనా రుణాలు ఉంటాయా, లేకపోతే అప్పు లేనటువంటి జీవితమా, రోగాలు లేనటువంటి జీవితమా, శత్రువులు లేకుండా జీవిస్తామా, ఏమిటనేటువంటిది. ప్రధానంగా దుఃఖాలు మనిషికి 3 ద్వారానే వస్తాయి: రుణము, రోగము, శత్రువులు. ఇక 7వది కంప్లీట్గా తన యొక్క పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. అంటే భార్య స్థానం నుండి చూస్తే భర్త, భర్త నుండి చూస్తే భార్య. ఇక 8వది ఏదైతే ఉందో ఇక మృత్యు, మరణం. అంటే ఒక వ్యక్తి యొక్క ఆయుష్, అతని యొక్క ప్రమాణం, అతని యొక్క శరీరం అనేటువంటిది ఎంతవరకు ఆయుష్తో ముడిపడుంది, వీటన్నిటి గురించి చెప్తారు. 8 అయిపోయిన తర్వాత ఇంకా 9, 10, 11, 12 అనేటువంటి 4 స్థానాలు జ్యోతిష్య శాస్త్రంలో, జాతక చక్రంలో ఇక ఏం చెప్తున్నానంటే ఇక మానవుడికి చెప్పదగ్గగా ఇంకేవి లేవు. ఈ 9 అనేటువంటిది భాగ్యము అంటే ధర్మము, 10 అనేటువంటిది వృత్తి అంటే అర్థము, 11 అనేటువంటిది లాభము అంటే కామము, 12 అనేటువంటిది మోక్షము, వ్యయము. కాబట్టి 9, 10, 11, 12 అనేటువంటి ఈ 4 స్థానాలు కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటువంటి స్థానాలు. సో మీరు బాగా గమనిస్తే ఈ జాతక చక్రంలో 8వ స్థానం మృత్యు గురించి మాట్లాడుతుంది. మృత్యు అనేది రహస్యం. రహస్యం కాబట్టే మనం ఎప్పుడనేటువంటిది ఎవరి చేతుల్లో లేదు. ఇది హాయిగా వెళ్ళిపోతున్నాం. ఒక ఆయన అడిగారు, స్వామి మృత్యు అంటే ఏమిటండి, ఏమైపోతాం మనం, అదే బెంగ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటి పరిస్థితి మనది, ఏమైపోతాము. ఇప్పుడు ఇక్కడంటే ఇవన్నీ ఉన్నాయి, కష్టమో నష్టమో, తిట్టుకున్నా కొట్టుకో, ఏదో ఒకటి ఇక్కడ పడున్నాం. మృత్యు అనేది వస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం, అక్కడ ఏమిటి ఉంటుందో ఏమో అని. ఏమి అసలు బెంగ పడక్కర్లేదు. ఎందుకు అనంటే మనం నిద్రపోతే ఏమైపోతున్నాం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఏమైపోతున్నాం, హాయిగా ఉన్నామా లేదా, అసలు ఈ ప్రపంచం ఏమన్నా గుర్తుకొస్తుందా, పక్కనే భార్య ఉన్నా గుర్తుకొస్తుందా, భర్త ఉన్నా గుర్తుకొస్తున్నాడా, పిల్లలు ఉన్నా గుర్తుకొస్తున్నారా, మన ఇళ్ళనో లేకపోతే మనదనో. అంటే నిద్రలో ఎలాగైతే మనం అన్నిటినీ విసర్జించి హాయిగా ఉన్నామో, మృత్యువు పొందినటువంటి జీవి కూడా అలానే ఉంటుంది, ఏమి కంగారు పడక్కర్లేదు. కాబట్టి మృత్యు అనేది ఒక రకంగా మనల్ని కొద్దిగా విశ్రాంత స్థితిని కలిగించేది మృత్యు. అంటే ఒక రకంగా రిటైర్మెంట్ అన్నమాట. ఆఫీసులో వర్క్ చేసి ఎలాగైతే రిటైర్ అవుతారో, మృత్యువు కూడా జీవితంలో పనిచేసి రిటైర్మెంట్ అన్నమాట. దట్ ఈజ్ ఎ రిటైర్మెంట్. ఇంక రేపటి నుంచి అండి ఇంకా హాయిగా నాకు రిటైర్డ్ లైఫ్ అండి, ఇంక నాకు ఈ టెన్షన్స్ లేవు, ఈ ఒత్తిడి లేదు, ఈ గందరగోళాలు లేవు, హాయిగా ఇంకా రిలాక్స్ అవుతాను అనుకుంటాను. అలాగనే మృత్యు అనేది కూడా జీవితానికి సరిపడా మొత్తం అవయవాలన్నింటినీ కూడా అమర్చి పెట్టబడి ఆ అవయవాలన్నీ నిరంతరం పనిచేస్తున్నాయి, నిరంతరం. సో వాటన్నిటికీ కూడా ఒక రిలాక్సేషన్ ఈజ్ మృత్యు, మరణం. మరణం అంటే మా రణం, ఇంక రేపటి నుంచి యుద్ధం లేదు, ఇంక రేపటి నుంచి పోరాటం లేదు,
ఇక రేపటి నుంచి ఆరాటం ఉండదు. ఎలా ఉంటాడండి? హాయిగా ఉంటాడు. వాడికి పోయింది ఏంటి? హాయిగా పడి ఉంటాడు కదా. ఒక వ్యక్తి, ఒక మనిషి కానీ, ఒక స్త్రీ కానీ, ఎవరైనా ఒక పిల్లాడు కానీ చనిపోతే అడిగే ఉండండి, హాయిగా ఉన్నాడు. బతుకున్న వాళ్ళు లబోదిబో అంటారు. వాళ్ళు ఎంతసేపు అంటారు? ఒక్కరోజు, అవునా? 2 రోజులు. మొదటి రోజు ఏడ్చినట్టుగా 3వ రోజు ఏడవగలరా? లేదు. 10వ రోజు తగ్గిపోతుంది. సంవత్సరానికి ఏమోనండి మర్చిపోయామండి అసలు. ఓ 5-6 ఏళ్ళు పోయిన తర్వాత బ్రహ్మగారు చెప్పాలి, ఏముండో ఈ పలానా వాడికి తద్దిన ముందు ఇది కార్యక్రమం, శ్రాద్ధం పెట్టాలి, ఈ ఏడాది ఈ తిథి అని అంటే, ఓ అదొకటే, ఓహో పోయాడు కదా మర్చిపోయాను, ఓకే రైట్. ఎవరిని ఎంతసేపు గుర్తుపెట్టుకుంటామండి? అది ఎంతగా అసలు మనల్ని మనం గుర్తుపెట్టుకోవడమే ఈ లోకంలో కష్టమైపోతుంది. ఎవరిని గుర్తుపెట్టుకునే టైం ఉంది ఇక్కడ? కాబట్టి ఎవడు గురించి అంత తాపత్రయపడక్కర్లేదు. వాడి గురించి వాడు తాపత్రయపడ్డం మొదలుపెట్టి నేనేమవుతాను, నేనేం చెయ్యాలి, నేనేం పట్టుకెళ్ళాలి, నాకేమిటి మార్గం అనేది ఆలోచించుకోవాలి మనిషి. దాన్ని విడిచిపెట్టి వీడి గురించి, వాడి గురించి, దాని గురించి, దీని గురించి, పదార్థాల గురించి ఏకరవు పెట్టుకుంటూ బ్రతికేటువంటి జీవితం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంతో జరామరణ మోక్షాయ అనేటువంటి ఒక టాపిక్ లేవనెత్తి, మృత్యు ఆసన్నమైనప్పుడు ఎలా ఉంటుందో ఒక వ్యక్తికి, ఆ మృత్యువుని ఎదుర్కొన్నప్పుడు ఎలాగా ఒక వ్యక్తి ఆ మృత్యువుని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, అలాగనే మరణ అనంతరం వాడి యొక్క గతులు ఎలా ఉంటాయి, చాలా అద్భుతంగా వివరించింది భగవద్గీత. అర్థమైందండి? బ్రతికున్న దాని గురించి వివరించింది, మరణించిన తదనంతరం కూడా వివరించింది గీతాశాస్త్రం. ఏ గ్రంథాలు కూడా అంత సాహసం చేయలేదు. అంత గొప్పగా భగవద్గీత మన వేదాల్లో ఉండేటువంటి సమస్త సారాంశాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టాడు ఆయన. ఇది కృష్ణుడు చెప్పింది కాదు ఈ గీత. ఇది కృష్ణుడి కంటే ముందు ఉన్నటువంటి తత్వం. ఇది కృష్ణుడి కంటే ముందు దీన్ని అందరూ కూడా విని ప్రచారం చేసి ఆచరించి తరించినటువంటి తత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. శ్రీకృష్ణుడు కూడా ఇది అధ్యయనం చేశాడు సాందీపముని దగ్గర. ఆయన దగ్గర కూడా ఈ విద్యను అధ్యయనం చేసే దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ తెలియచేశాడు లోకానికి. అంతేగాని శ్రీకృష్ణుడు రాశాడు భగవద్గీత అని చెప్పకండి. కృష్ణుడి కంటే ముందు అనాదిగా ఉన్నటువంటిది ఈ భగవద్గీత. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనుహు ఇక్ష్వాకవే బ్రవీద్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు అంటారు. కాబట్టి ఇది భగవద్గీత కృష్ణుడు కల్పించింది కాదు. ఇప్పుడు భగవద్గీత నేను చెప్తున్నానంటే నేను చెప్పింది కాదు, కృష్ణుడు చెప్పింది. అలాగనే కృష్ణుడు కూడా చెప్పింది కాదు, పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి వేదాలని మళ్ళీ ఆ పరమాత్మ ఉద్ధరించాలనుకుని కృష్ణుడి రూపంలో వచ్చి బయటికి వ్యక్తం చేసినటువంటిది గీత. ఇది ఆ వేదాలను అలాగనే మనకు అప్పచెప్తే అర్థం కావట్లేదు కాబట్టి దాన్ని పిండి రసం తీసి మనకు అందించాడు ఆయన. అర్థమైందే? ఎలాగా? ఇప్పుడు ఒక పిల్లాడికి, చంటి పిల్లాడిని తీసుకొచ్చింది ఒక ఆవిడ. నేనేం చేశానంటే ఆవిడికి ఆ పిల్లాడి చేతిలో అరటిపండు పెట్టాను. వాడికి అసలు ఏమో తెలియట్లేదు. వాడు నవ్వుతూ తీసుకుని తొక్కతో పాటు నోట్లో ఇలా పెట్టుకుంటున్నాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, అలా కాదు అని కూర్చోబెట్టి ఆ పైన ఉన్నటువంటి ఆ తొక్కలన్నీ తీసి అరటిపండు నీట్గా శుద్ధం చేసి ఇలా తీసి గిల్లి చిన్న చిన్న ముక్కలు నోట్లో పెట్టింది. తిన్నాడు వాడు. ఎలా తినాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు వాడు. అందుకని తల్లి అన్నిటినీ ఓపెన్ చేసి కావలసిన దాన్ని తీసుకొచ్చి పెట్టింది. అలాగనే వేదం అనేది ఒక పెద్ద రాశి. దాన్ని మనకు అప్పచెప్తే మనకి ఏం కావాలో మనం ఎలాగో దాంట్లో ఎంటర్ అయితే ఎక్కడికి పోతామో మనకు తెలియదు, కొట్టుకుపోతాం ఆ జ్ఞానంలో. అందుకని మనకేం కావాలో దాని నుండి తీసుకొచ్చి ఆ సారాన్ని భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించాడు. అది జరిగింది గీత. అంతే తప్ప శ్రీకృష్ణుడు సొంతంగా చెప్పేశాడు, ఆయన సొంతం, ఇది శ్రీకృష్ణుడి సొంతం భగవద్గీత నా. ఇది పరమాత్మ యొక్క ప్రణీతం. యస్య నిశ్వసితో వేదాహ, ఆ పరమాత్మ యొక్క ప్రణీతమైనటువంటిదే ఈ వేదాలు. ఆ వేదాల యొక్క సారమే భగవద్గీత. ఆ భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ వ్యక్తం చేశారు బయటికి. అందుకని ఇక్కడెక్కడ శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు. చూడండి, ఎక్కడైనా భగవద్గీతలో శ్రీకృష్ణ ఉవాచ అని ఉంటుందా? ఉండదు. ఏమని ఉంటుంది? భగవానువాచ. భగవాన్ అంటే ఆ పరమాత్ముడే దీనికి కర్త, కృష్ణుడు కాదు అని సాంప్రదాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు ఆయన. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ప్రధానమైన అంశం ఏంటనంటే ఈ 8వ అధ్యాయం ఒక క్లైమాక్స్ అన్నమాట. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని సజావుగా
నిర్వహించుకోవాలనుకునేటువంటి వ్యక్తికి ముగింపు కూడా ఒక అందమైనటువంటిది, అర్థవంతమైనటువంటిదే కావాలి. ముగింపు కూడా ఎటువంటి ముగింపు కావాలి? ఒక అర్థవంతమైన ముగింపు కావాలి, అంతేకాని అర్ధరహితమైన ముగింపు ఉండకూడదు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్థవంతమైనటువంటి ముగింపుకి ఎలాగా దాని యొక్క జీవితాన్ని, దాని యొక్క ప్రాసెస్ని ఎలా గుర్తించాలనేటువంటి అంశాల మీద మనకు తెలియజేస్తున్నారు. అందుకనే ఈ 8వ అధ్యాయాన్ని కంప్లీట్గా మనం ఆలోచిస్తే ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇందులో ఇవ్వబోతున్నాడు ఆయన. కంప్లీట్ ఒక సారభూతమైనటువంటి అవగాహన ఇవ్వబోతున్నారు ఆయన. ఆ అవగాహనని పొందడానికి అర్జునుడు 7 ప్రశ్నలు వేస్తాడు. ఈ 7 ప్రశ్నలకి ఇచ్చినటువంటి సమాధానమే ఈ భగవద్గీత. 7 ప్రశ్నలకి ఇచ్చిన సమాధానం భగవద్గీత. ఆ 7 ప్రశ్నలు కూడా భాగవతంలో కూడా పోతన అడుగుతాడు, మనల్ని అడుగుతాడు, సమాధానం ఆయనే చెప్తాడు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వమూ తానైన వాడెవ్వడు. ఎవడు 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 ఎవడని 7 సార్లు అడిగాడు ఆయన. 7 సార్లు అడిగి ఆఖరికి ఆత్మభౌ ఈశ్వరునినే శరణు వేడెదన్ అంటాడు ఆయన. ఆత్మభౌ ఈశ్వరుని శరణు వేడెదన్ అంటే ఏ తత్వమైతే అంతటా నిండి నిబిడీకృతమై పరమాత్మ స్వరూపమై ప్రకాశిస్తుందో, ఈశ్వరుడు అనగానే అక్కడ జటాజూటాలు త్రిశూలం అని అనుకోకండి, అది సగుణ కల్పన. అర్థమైందండి? కాబట్టి సర్వం అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఏ తత్వమే, ఆ తత్వాన్ని పోతన ఆ పరమాత్మ తత్వంగా, పరమార్థ తత్వంగా, యథార్థమైనటువంటి స్వరూపంగా ఆవిష్కరిస్తారు.